ఏమండి 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 ఏంటిది? ఏం చేస్తున్నావు? కాఫీ. నిన్ను కాఫీ ఎవరు తీసుకురమ్మన్నారు? నేను తీసుకుని రాకపోతే ఇంకెవరు తీసుకుని వస్తారు? మనకి పెళ్ళయిందండి. నేను మీ భార్యనండి. అయ్యో, ఇలా మర్చిపోతే ఎలా అండి? ఏమైంది? ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా? ఓ బాబాయ్, ఏమైంది దీనికి? బావకి హోమ్లీగా ఉండే అమ్మాయి అంటే ఇష్టం. పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ చేసి ముగ్గంతా వేసి ఒక పక్క హౌస్ వైఫ్లా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటే బావ భార్యగా కావాలనుకునేవాడు. ఏమండి, భార్య ఏ డ్రెస్ వేసుకున్నా ముందుగా భర్త కన్నుకే బాగుంది అనిపించాలి. బాగుంది కదా? ఇదిగో చూడు బంగారి, పొద్దున్నే నన్ను ఇరిటేట్ చేయకు. మర్యాదగా బయటికి వెళ్ళిపో. ఏమైందండి? ఏమైనా పీడకల వచ్చిందా? ఏ, నువ్వు ముందు బయటికి పో. మీరు అసలు మారరు. పర్వాలేదు, మీరు ఎలా నడుచుకున్నా మీతో నేను ప్రేమగా ఉండడం అనేది నా బాధ్యత. కాఫీ చల్లారిపోతుందేమో, త్వరగా తాగేయండి, సరేనా? అబ్బా, కాఫీ అంట. గుడ్ మార్నింగ్ మావయ్య. నైట్ బాగా నిద్ర పట్టిందా? మావయ్య, ఇవాళ ఏ రోజో తెలుసా? బుధవారం. టైం వచ్చి పొద్దున్నే 7 అయింది. స్నానం చేస్తారా? వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, చల్లారిపోతాయేమో. ఈలోపు చేసేద్దాం. ఫాస్ట్గా చేపిస్తానులేండి. పొద్దున్నే లేచి జాన్సమ్మ గుడికి వెళ్లారు. వచ్చేటప్పుడు విభూతి ప్రసాదం అని తీసుకొస్తారు, అది నేను మీకు తీసుకొస్తాను. అన్నట్టు ఇవాళ మెను ఏంటో తెలుసా? మనమ్మ పూరి చేస్తుంది మావయ్య. మీకు ఫేవరెట్ టిఫిన్ పూరీనే అంట కదా? జాన్సమ్మ చెప్పారు. పూరీతో పాటు పూరీ కర్రీ ఉంటే 3 పూట్ల అదే తింటారంట కదా? తొందరలోనే మీరు ఫుల్గా రికవర్ అయిపోతారు. నేను మీకు పూరి చేసి పెడతాను. జాన్సమ్మ అంత బాగా చేయలేనేమో, కానీ మీకు నచ్చుతుంది.